వెల్కమ్ టు వ్యోమా ఆన్లైన్. సో ఆగస్ట్ 15th కరెంట్ అఫైర్స్ ముందుగా మనం డిస్కస్ చేద్దాం. సో అలాగే ఫస్ట్ క్వశ్చన్స్ కి వెళ్దాం. నిన్న యూట్యూబ్ వేదికగా స్పందించాలని చెప్పి ఒక క్వశ్చన్ అడిగాను. ఎమర్జెన్సీ కాలంలో సస్పెండ్ కాని ఫండమెంటల్ రైట్స్ ఏవి అని చెప్పి అడిగాను. సో దానికి ఆన్సర్ నేను ఇప్పుడు ఇస్తున్నాను. ఆర్టికల్ 20 అండ్ ఆర్టికల్ 21. సో రాజ్యాంగంలో మూడవ భాగంలో మనకు ప్రాథమిక హక్కులు ఉన్నాయి. ప్రాథమిక హక్కులు. సో 20-21 ఆర్టికల్స్ మనకు ఏ తరహా ఎమర్జెన్సీ ఉన్నా సరే సస్పెండ్ కావు. సో మరి ఎమర్జెన్సీ ఏ పార్ట్ లో ఉంది? మూడో పార్ట్ లో ఉన్నది మనకు ఫండమెంటల్ రైట్స్, ప్రాథమిక హక్కులు. ఎమర్జెన్సీ అత్యవసర పరిస్థితి అంటాం తెలుగులో. ఇది ఏ భాగంలో ఉంది అంటే 18వ భాగంలో ఉంది. రాజ్యాంగంలో 18వ భాగంలో ఉంది. సో ఆర్టికల్ 352 నుంచి 360 వరకు దీన్ని డిస్కస్ చేశారు. 52, 56 అండ్ 60. అండ్ మనకు ఏ తరహా ఎమర్జెన్సీ అయినా సస్పెండ్ కానీ ఆర్టికల్స్ రెండే ఉన్నాయి. అవి 20, 21. అయితే ఆర్టికల్ 19 అనేది ఇది భావ ప్రకటన స్వేచ్ఛకు సంబంధించింది. నిన్న బై మిస్టేక్ భావ ప్రకటన స్వేచ్ఛ ఆర్టికల్ 21 అని చెప్పాను. దయచేసి దాన్ని 19 గా చదువుకోండి. భారతదేశంలో భావ ప్రకటన స్వేచ్ఛ, పత్రికా స్వేచ్ఛ, సంఘాలు ఏర్పరచుకునే స్వేచ్ఛ, అలాగే ధర్నాలు చేసే స్వేచ్ఛ అండ్ ఎక్కడైనా సెటిల్ అయ్యే స్వేచ్ఛ, ఇవన్నీ కూడా సంచార స్వేచ్ఛ, ఇవన్నీ కూడా మనకు ఆర్టికల్ 19 లో ఉన్నాయి. సో ఆర్టికల్ 19 వార్ ఆర్ ఎక్స్టర్నల్ అగ్రెషన్ అంటే యుద్ధము లేదా దురాక్రమణ. యుద్ధము లేదా దురాక్రమణ ఈ రెండు సందర్భాల్లో మాత్రమే ఆర్టికల్ 19 సస్పెండ్ అవుతుంది. మిగతా సందర్భాల్లో ఆర్టికల్ 19 అనేది సస్పెండ్ కాదు. అండ్ ఎమర్జెన్సీ తీరును బట్టి మనకు యాక్చువల్ గా 352లో 3 కారణాల రీతే ఎమర్జెన్సీని విధించవచ్చు అన్నమాట. సో అది డీప్ గా ఆ క్లాస్ పాలిటీ క్లాస్ ఎవరైనా ఉంటే చెప్తారు అది మీకు. సో ఈ 352 ఆర్టికల్ ప్రకారము 3 రీజన్స్ అన్నమాట. ఎక్స్టర్నల్ అగ్రెషన్, వార్ అన్నది ఒక రీజన్, అట్లాగే మనకు ఆర్మ్డ్ రెబెలియన్, ఇట్లాంటివన్నీ ఉన్నాయన్నమాట. దాన్ని మీరు 44 అమెండ్మెంట్ ఆధారంగా చేసుకొని చదవాలి. 44 కు ముందు ఒకలా ఉంది, 44 కు తర్వాత ఒకలా ఉంది అన్నమాట. చాలా మార్పులు జరిగాయి. 44వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ ఆర్టికల్ 352 కు సంబంధించి పెద్ద ఎత్తున మార్పులు జరిగాయి. కాబట్టి బిఫోర్ 44, ఆఫ్టర్ 44 అని చదువుకుంటే మీకు బాగా అర్థమవుతుంది. సో అయితే ఆర్టికల్ 352లో మనకు చెప్పిన రీజన్స్ లలో యుద్ధము లేదా దురాక్రమణ అన్న ఒక్క కారణంతో ఎమర్జెన్సీ విధించినప్పుడు మాత్రమే ఆర్టికల్ 19 సస్పెండ్ అవుతుంది. ఏ కారణంతో విధించినా కూడా ఆర్టికల్ 20, 21 అన్నవి మనకు సస్పెండ్ కావు. సో ఇది నిన్న యూట్యూబ్ లో అడిగిన క్వశ్చన్. అండ్ అలా కాకుండా ఇంకా మీకు పీడిఎఫ్ లో కూడా కొన్ని క్వశ్చన్స్ ఇచ్చాం. ఇటీవలి కాలంలో వార్తల్లో నిలిచిన అతుల్య ఏంటి అని చెప్పి అడిగాం. సో అతుల్య అనేది ఒక మైక్రోవేవ్ లాంటి చిన్న పరికరం అన్నమాట. కేవలం 30 సెకండ్లలో తన చుట్టూ ఉండే వైరస్ అన్నిటిని కూడా చంపేయగలదు. మరి డిఆర్డిఓ కూడా దీన్ని ఆమోదించింది. పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో దీన్ని తయారు చేశారు. అమెరికా అలాగే ఫ్రాన్స్ దేశాల ప్రమాణాలను కూడా ఈ పరికరము మనకు అందుకుంది. సో ఇది ఆప్షన్ ఏ అవుతుంది. ఇది ఒక పరికరం, ఒక మైక్రోవేవ్ లాగా ఉంటుందన్నమాట. సో కేవలం 30 సెకండ్లలో తన చుట్టూ ఉండే వైరస్లను ఇది చంపేయగలదు. ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఆసియాలోనే అతిపెద్ద హెల్మెట్ సంస్థను భారత్ లో ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్నారు అని అంటే ఆన్సర్ హర్యానా. ఓకే, హర్యానా రాష్ట్రము. సో మనకి ఇటీవల తెలంగాణ వార్తల్లో ఎందుకు నిలిచింది? కరోనా సమయంలో అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి మనకు తెలంగాణలోనే వచ్చింది. ఆ న్యూస్ కూడా నేను అప్డేట్ చేస్తాను మీకు. సో మరి ఓకే, తెలంగాణ ఆ విధంగా నిలిచింది. ఆంధ్రప్రదేశ్ కూడా ఇటీవల కాలంలో 3 రాజధానుల విషయమై, అలాగే ఆ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ విషయమై, అలాగే మనకు రైతు భరోసా కేంద్రాల్లో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు స్టార్ట్ చేయడం, మనకు ఆగస్టు 12న మహిళలకు ఒక పథకాన్ని కూడా ఆ రాష్ట్రంలో ప్రారంభించారు. ఇవన్నీ కూడా చూద్దాం. నెక్స్ట్, మహారాష్ట్ర ఇటీవలి కాలంలో మనకు పెద్దగా న్యూస్ లో ఏమీ లేదు. లైక్ మనకి బొంబాయిలో రెఫరెన్స్ అనేది వచ్చింది. మనకు ధారవి వాడ అనేది అయితే ఉందో దాన్ని WHO ప్రశంసించింది. అక్కడ వైరస్ కట్టడి చాలా మెరుగ్గా ఉందని కూడా ప్రశంసించింది. సో ఇది ఓకే ఆన్సర్ మన సెకండ్ క్వశ్చన్ కి. అండ్ థర్డ్ క్వశ్చన్,
నీతి ఆయోగ్ చేపట్టిన ఆకాంక్ష జిల్లాలను ఆధునీకరించేందుకు ఏ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది అని అంటే ఒరాకిల్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. ఆప్షన్ సి కరెక్ట్ అవుతుంది. మనకు ఒరాకిల్ అనే సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. మనకు రిలయన్స్ ఇటీవలి కాలంలో న్యూస్ లో ఉంది. మరి ఫోర్బ్స్ మ్యాగజైన్ ఇచ్చిన నివేదిక ప్రకారము మనకు ప్రపంచంలో టాప్ 100 లో ఇది కూడా నిలిచింది. 96th ప్లేస్ లో నిలిచింది. ఇంత మెరుగైన ర్యాంకు ఒక భారతీయ కంపెనీ సాధించడం ఇదే ప్రథమం. నిజానికి కొద్ది సంవత్సరాల కిందట అంటే 2012లో రిలయన్స్ సంస్థ 99వ స్థానంలో ఉండింది. కానీ ఆ తర్వాత 215వ స్థానంలోకి వెళ్ళింది. మళ్ళీ తాజాగా 96వ స్థానంలోకి ఇది వచ్చింది. సో రిలయన్స్ సంస్థ మనకు ఈ విధంగా న్యూస్ లో ఉంది. రైట్, ఇవి నిన్న అడిగిన 3 క్వశ్చన్ సంబంధించిన ఆన్సర్స్. అండ్ ఈ రోజు నేను డిస్కస్ చేయబోతున్న అంశాలు మనకి అంతర్జాతీయ కార్మిక సంస్థ ILO ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ రూపొందించిన కన్వెన్షన్ 182 తీర్మానం 182కు మొత్తం అందులోని సభ్య దేశాలన్నీ కూడా ఆమోదం తెలిపాయి. అన్ని సభ్య దేశాలు ఈ కన్వెన్షన్ కి ఆమోదం తెలిపాయి. ఆ ఆర్గనైజేషన్ లో ఉన్న 187 దేశాలు దీనికి ఆమోదం తెలిపాయి. దీనికి సంబంధించిన పూర్వపరాలను చదువుదాం. అట్లాగే జాతీయ అంశాల్లో ఈ రోజు మనకు పాలిటిక్స్ సంబంధించి చాలా ఇంపార్టెంట్ ఇష్యూస్ ఉన్నాయి. రాజస్థాన్ లో ముగిసిన రాజకీయ సంక్షోభం, అట్లాగే మనకు అరుణాచల్ ప్రదేశ్ లో మరి మమ్మల్ని 6వ షెడ్యూల్లో చేర్చండి అని చెప్పి అక్కడ రాజకీయ పార్టీలు అట్లాగే స్థానిక సంఘాలు కూడా కోరుకుంటూ ఉన్నాయి. ఇప్పుడు అది 5వ షెడ్యూల్లో ఉంది. 5వ షెడ్యూల్లో ఉండే డిసడ్వాంటేజ్ ఏంటి, 6వ షెడ్యూల్ కు వెళ్తే వచ్చే అడ్వాంటేజ్ ఏంటి, ఇవి మనం చూద్దాం. అట్లాగే 8వ షెడ్యూల్లో మరిన్ని భాషలను చేర్చాలని చెప్పి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ప్రభుత్వానికి సూచించారు. దీనికి సంబంధించిన ఇష్యూస్ కూడా చూద్దాం. అట్లాగే ఆర్థికాంశాల్లో రైతులకు SBI మరి కిసాన్ క్రెడిట్ కార్డులకు సంబంధించి ఒక రివ్యూ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఇది చూద్దాం. అట్లాగే పర్యావరణ అంశం ఇంపార్టెంట్ ఉంది ఈరోజు. జంతు మనిషి సంఘర్షణ నివారణకు సీడ్ బాంబ్స్ అనే ఒక విధానం అనేది మనకు ఒరిస్సాలో ఉపయోగించడం స్టార్ట్ చేశారు. సీడ్ బాంబ్స్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా చూద్దాం. అండ్ వార్తల్లో వ్యక్తులు, నిన్న కూడా మనకు నరేంద్ర మోడీ వార్తల్లో వ్యక్తిగా ఉన్నారు. సో సుదీర్ఘకాలం ప్రధానమంత్రిగా కొనసాగిన తొలి కాంగ్రెసేతర ప్రధానిగా ఉన్న నరేంద్ర మోడీ మరి అతి ఎక్కువ కాలం ప్రభుత్వాధినేతగా కూడా కొనసాగారు. అది ఎలానో ఈ రోజు చూద్దాం. అలాగే చాలా మంది ఆస్పిరెంట్స్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కరెంట్ అఫైర్స్ కూడా అప్డేట్ చేయమని కోరుతున్నారు. కాబట్టి ఈ రోజు నుంచి ఇంకా క్రమం తప్పకుండా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కరెంట్ అఫైర్స్ కూడా అప్డేట్ చేసుకుంటూ వెళ్తాను. సో రైతు భరోసా కేంద్రాల వద్ద ఆహార శుద్ధి ఆంధ్రప్రదేశ్ ఇష్యూ ఈ రోజు. అలాగే గ్రీన్ ఎనర్జీ CEO రమణారెడ్డి నియామకమయ్యారు. అండ్ తెలంగాణలో మనకు రైల్ కోచ్ పరిశ్రమ, భారతదేశంలోనే ప్రైవేట్ రంగంలో అతిపెద్ద రైల్ కోచ్ పరిశ్రమ రానుంది. అండ్ ఇబ్రహీంపట్నంలో BDL యూనిట్ ఏర్పాటైంది. అలాగే తెలంగాణ సోనాతో ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ISB ఒక ఒప్పందం కుదుర్చుకుంది. మార్కెటింగ్ కు సంబంధించింది, బ్రాండ్ కు క్రియేట్ చేయడానికి సంబంధించింది. ఈ ఇష్యూస్ అన్ని ఒకదాని తర్వాత ఒకటి డిస్కస్ చేస్తాను. సో ఫస్ట్ ఇంటర్నేషనల్ ఇష్యూ అంటే ఈరోజు ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ అనేది ఉంది. మనకు UNO ఏర్పడక ముందే ఏర్పడిన సంస్థ ఇది. సో ఐక్యరాజ్య సమితి కంటే ముందే ఏర్పడిన సంస్థ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్. ఈ ఆర్గనైజేషన్ లో మనకు 187 సభ్య దేశాలు ఉన్నాయి. ఈ 187 సభ్య దేశాలు ILO రూపొందించిన తీర్మానము 182ను ఆమోదించాయి. రైట్. సో మరి తీర్మానం 182 ఏముంది, దాంట్లో కాన్సెప్ట్ ఏంటి అంటే బానిసత్వం, వ్యభిచారం, అక్రమ రవాణా, సాయుధ పోరాటాల్లో చిన్నారులను ఉపయోగించకుండా వారి హక్కులను పరిరక్షించడం. చిన్నారులు అంటే బాలబాలికలు, చిన్న పిల్లలు. సో ILO నిర్వచనం ప్రకారము 5 to 17 ఇయర్స్ ఉండే పిల్లలు వీళ్ళు బాలబాలికలు. వీళ్ళను ఎలాంటి పనిలో కూడా ఉపయోగించడానికి వీల్లేదు. అలాగే వీళ్ళను మరి మనకు పనుల్లో అత్యంత క్రూరంగా కనిపించే కొన్ని రకాల పనులనే కనపడతాయి అన్నమాట. బానిసత్వం, వాళ్ళని స్లేవ్స్ గా తయారు చేయడం, అట్లాగే అక్రమ రవాణాకు పాల్పడడం, వ్యభిచారం చేయించడం, సాయుధ పోరాటాల్లో వాళ్ళను ఉపయోగించడం, ఇలాంటి ఘోరమైన పనులలో చిన్నారులను ఉపయోగించుకోకుండా రూపొందించిన తీర్మానమే కన్వెన్షన్ 182, తీర్మానము 182. దీనికి మరి అన్ని సభ్య దేశాలు ఆమోదం తెలిపాయి.
రైట్. సో 5 నుంచి 17 మధ్య చిన్నారుల హక్కులను హరించి వారి శారీరక ఎదుగుదల ఆరోగ్యంపై వ్యతిరేక ప్రభావం చూపేలా పనిచేయించుకోవడాన్ని మనం బాల కార్మిక వ్యవస్థగా చెప్తామన్నమాట. సో మరి బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించాలని చెప్పి సుస్థిరాభివృద్ధి లక్ష్యం ఏది అంటే 8.7. సో మీకు చెప్పాను సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు ఉన్నాయి, ఎస్డిజి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అని చెప్తూ ఉంటాం ఎప్పుడు. ఇవి మొత్తం మనకు 17 గోల్స్ ఉన్నాయి, రైట్. ఈ 17 గోల్స్ ని కూడా 2 రాష్ట్రాల ఆస్పిరెంట్స్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. 17 గోల్స్ కూడా మీకు ఎప్పటికీ పర్మనెంట్ గా గుర్తుండాలి. అట్లాగే వీటిలో సబ్ గోల్స్ కూడా ఉంటాయి అన్నమాట. సో సబ్ గోల్స్ అన్ని కలిపితే మొత్తం టోటల్ 169 అవుతాయి. అయితే గోల్స్ గుర్తుపెట్టుకుంటే చాలు, 17 గోల్స్ గుర్తుపెట్టుకుంటే చాలు. సందర్భం వచ్చినప్పుడు సబ్ గోల్స్ గుర్తుపెట్టుకోవచ్చు. ఇప్పుడు మనకు సందర్భం వచ్చింది, ఏదా సందర్భము? అంతర్జాతీయ స్థాయిలో బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించడమే లక్ష్యంగా ఒక తీర్మానం అనేది ఆమోదం పొందింది. దీనికి సంబంధించిన ప్రధాన సుస్థిరాభివృద్ధి లక్ష్యము 8, ఉపలక్ష్యము 7 అన్నమాట. సో 8.7 ఉపలక్ష్యం. ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి. అలాగే మనం గత క్లాసులలో మీరు చూసుకుంటూ వెళ్ళండి, నీటికి సంబంధించి చెప్పాను ఒక రోజు, అలాగే మనకు మహిళా సాధికారతకు సంబంధించి సుస్థిరాభివృద్ధి లక్ష్యం చెప్పాం. ఇట్లా సందర్భం వచ్చినప్పుడల్లా సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను లింక్ చేసుకుంటూ వెళ్తున్నాను కాబట్టి అప్పటికప్పుడే మీరు గుర్తుంచుకోండి. సో ఇక్కడ మనకు 187 కంట్రీస్ మనకు అంగీకరించినాయి, 187 కంట్రీస్ అంగీకరించినాయి. ఈ 87 తీసుకోండి, 8.7 8.7. సో ఒకే న్యూస్ ఇష్యూకి సంబంధించి 87 ఈ నంబర్ 2 టైమ్స్ అపియర్ అయింది. అట్లా లింక్ చేసుకోండి, ఎప్పటికీ మీకు గుర్తుంటుంది. అండ్ మరి ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశం, యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ, యుఎన్జిఏ, యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ, ఇది 2021వ సంవత్సరాన్ని అంటే రాబోయే సంవత్సరాన్ని, 2020 అయితే ఇంకా అయిపోవచ్చింది, ఈ 2020లో మనం పెద్దగా యాక్టివిటీస్ చేయలేకపోయాం. సో 2021లో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన సంవత్సరంగా మనకు ఐక్యరాజ్య సమితి సాధారణ సభ ప్రకటించింది. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన సంవత్సరం, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన సంవత్సరంగా ప్రకటించింది. మరి ఈ తీర్మానం ఏదైతే ఉందో 182వ తీర్మానాన్ని 187 దేశాలు అంగీకరించాయి. ఈ 87 ఇంపార్టెన్స్ ఆల్రెడీ చెప్పుకున్నాం మనము, బాల కార్మిక వ్యవస్థను లింక్ చేశాం, అది సుస్థిరాభివృద్ధి లక్ష్యంలో 8.7. మరి ఈ తీర్మానం ఎప్పుడు చేసింది ఐఎల్ఓ అంటే 1999లో తీర్మానం చేసింది. 1999లో చేస్తే 2020లో అన్ని దేశాలు ఒక్కొక్క దేశం అంగీకరించుకునేసరికి ఇంతకాలం పట్టింది. అంటే ఆయా దేశాల పార్లమెంట్లు ఆమోదించాలన్నమాట. ఇది తీర్మానం చేసి సభ్య దేశాలకు చెప్తుంది మీరు అమలు చేయండి అని. ఎందుకంటే ప్రపంచంలో ఇప్పుడు అన్ని దేశాలు కూడా సార్వభౌమ దేశాలే, ఎవరిపైన ఏ అంతర్జాతీయ సంస్థ కూడా తమ అనుకున్నది చెయ్యండి అని చెప్పి రుద్దలేదు. ఆయా దేశాల పార్లమెంట్లే నిర్ణయించాలి. మన దేశం పార్లమెంట్ కూడా దీన్ని ఆమోదించింది. ఎప్పుడు ఆమోదించింది అంటే 2017లో భారతదేశ పార్లమెంటు ఆమోదించింది, చెప్పింది అనమాట. ఎస్, మా దేశంలో కూడా బాల కార్మిక వ్యవస్థ లేకుండా చేస్తాం, ముఖ్యంగా చిన్నారులు ఘోరమైన నేరాల బారిన పడకుండా చేస్తామని చెప్పింది. అలాగే భారతదేశంలో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలిస్తూ ఫండమెంటల్ రైట్స్ కూడా ఉన్నాయి. ఆర్టికల్ 23, 24 బాల కార్మిక వ్యవస్థ నిర్మూలించడంతో పాటు భారతదేశంలో అలాగే అక్రమ రవాణా అంటే ట్రాఫికింగ్ అంటాం, అక్రమ రవాణాను, బానిసత్వాన్ని, బాల కార్మిక వ్యవస్థను పూర్తిగా నిషేధించిన ప్రాథమిక హక్కులు భారతదేశంలో ఏవి అంటే ఆర్టికల్ 23, 24. సో మీరు జాగ్రత్తగా గమనిస్తే నిన్నటి నుంచి ఈ రోజు వరకు మన క్లాస్ లో ఆర్టికల్ 19 ప్రస్తావనకు వచ్చింది, 20 వచ్చింది, 21 వచ్చింది, 22 వచ్చింది, 23, 24 కూడా వచ్చాయి. సో ఇలా రిపీటెడ్ గా మీరు వింటూ వెళ్తే ఖచ్చితంగా ఒక 2 to 3 months లో అన్ని ఆర్టికల్స్ పైన పట్టొచ్చేలా చేస్తాము, రైట్. సో ఇది మనకు మరి తాజాగా అంగీకరించిన చివరి దేశం ఏది అని అంటే టాంగో, రైట్. సో ఇప్పుడు ఒక్కొక్క దేశం అంగీకరించుకుంటూ వెళ్ళాయి. సో మనకు చివరగా టోంగా, ఇది టాంగో కాదు, టోంగా చివరగా అంగీకరించిన దేశం ఏది అంటే టోంగా దేశం ఎక్కడ ఉంది, ఏ ఖండంలో అంటే పాలినేషియాలో ఉంది. పాలినేషియా ఖండం అసలు ఎప్పుడు వినని వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. పాలినేషియా ఎక్కడుంది అంటే ఓషినియాలో ఉంటుంది. ఈ ఓషినియా వినని వాళ్ళు కూడా ఉంటారు. ఈ ఓషినియా అనేది మనకు 3 ప్రాంతాలు ఉంటాయన్నమాట.
ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఈ దేశాలు ఎక్కడైతే ఉన్నాయో, ఫీజీ ఐలాండ్ ఈ ప్రాంతాలన్నింటినీ ఓషినియా అని అంటాం అన్నమాట. అండ్ అక్కడ ఉండే ఒక చిన్న ప్రాంతమే పాలినేషియా. ఈ పాలినేషియా అనే ప్రాంతంలో టోంగా అనే దేశము మనకు ఉంది. సో నూకు అలోఫా దీని క్యాపిటల్. టోంగా దేశం క్యాపిటల్ ఏదంటే నూకు అలోఫా. నూకు అలోఫా మనకు పాలినేషియా కాంటినెంట్ లో ఉండే దేశం. ఇదే చివరి దేశము కన్వెన్షన్ 182ను అంగీకరించింది. సో ఒక్కసారిగా మనం నంబర్స్ కు వెళ్తే గాన 182 కన్వెన్షన్ నంబర్, 187 సభ్య దేశాలు, 8.7 సుస్థిరాభివృద్ధి లక్ష్యము, అండ్ దెన్ 1999 లో ఇది ఆమోదం తీర్మానం తెరపైకి వచ్చింది. అండ్ భారతదేశం 2017 లో అంగీకరించింది. అండ్ రైట్ మనకు భారతదేశంలో 23 ఆర్టికల్, 24 ఆర్టికల్ బాల కార్మిక వ్యవస్థను, అక్రమ రవాణాను, బానిస వ్యవస్థను నిర్మూలిస్తూ ఉన్నాయి. రైట్. సో ఈ న్యూస్ ఇష్యూకి సంబంధించి ఈ నంబర్స్ అన్ని మీరు ఒక్క చోట రాసుకున్నారంటే 1-2 సార్లు రిపీట్ చేస్తే పర్మనెంట్ గా మీకు ఇంకా గుర్తుంటుంది. రైట్. సో ఇది ఇంటర్నేషనల్ ఇష్యూ ఈ రోజు. నెక్స్ట్ నేషనల్ ఇష్యూస్ కి వెళ్దాం. ఈ రోజు 3 ఇంపార్టెంట్ ఇష్యూస్ అనేవి మనకు నేషనల్ లో ఉన్నాయి. ఒకటి, రాజస్థాన్ లో సంక్షోభం అనేది ముగిసింది. అయితే గత నెల నుంచి మనకు ఈ సంక్షోభం ఉంది. దీన్ని చాలా సందర్భాల్లో నేను డిస్కస్ చేశాను. తాజాగా ఏంటంటే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ తన మెజారిటీని నిరూపించుకున్నాడు. సో కారణం ఏంటి అని అంటే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కు వ్యతిరేకంగా పైలట్ వర్గము వ్యతిరేకించింది ఆయన నాయకత్వాన్ని ఆమోదించలేదు. రైట్. దీంతో కొంతమంది ఏమో కాంగ్రెస్ పార్టీ వైపు ఉండిపోయారు. కాంగ్రెస్ పార్టీ వైపు అంటే అశోక్ గెహ్లాట్ వైపు, మరికొంతమంది పైలట్ వైపుకు వచ్చేసారు. రైట్. సో ఇక్కడ మనకు రాజ్యాంగపరమైన అంశాలన్నీ కూడా ఉన్నాయి. సో స్పీకర్ వాళ్ళకు నోటీస్ ఇవ్వడం, వీళ్ళు మమ్మల్ని డిస్క్వాలిఫై చేయకుండా కాపాడండి, ఎందుకంటే మేము ఫిరాయించలేదు అని చెప్పారు. ఫిరాయించడము అని అంటే ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి వెళ్తే దాన్ని ఫిరాయించడము అంటారు. దానికి మనకు 10th షెడ్యూల్ పరిధిలోకి వస్తుంది అన్నమాట. యాంటీ డిఫెక్షన్ లా పరిధిలోకి వస్తుంది. అయితే మేము ఎక్కడా ఫిరాయించలేదు, నాయకత్వాన్ని మాత్రమే ప్రశ్నిస్తూ ఉన్నాం. నాయకత్వాన్ని ప్రశ్నించినంత మాత్రాన అది ఫిరాయించడంగా భావించి మా అభ్యర్థిత్వాన్ని రద్దు చేయడానికి వీల్లేదు అని చెప్పి ఎప్పటికప్పుడు వాళ్ళు కోర్టులో స్టే తెచ్చుకుంటూ వచ్చారు. సో ఇదంతా కొనసాగింది. ఈ క్రమంలోనే గవర్నర్ కూడా మరి ఆయన ఎంబడే సభను సమావేశపరచమంటే ఆయన పరచలేదు. సో ఆయనకున్న హక్కులను ఉపయోగించుకున్నాడు. దీనికి సంబంధించి చాలా సందర్భాల్లో నేను ఆర్టికల్ 163, ఆర్టికల్ 174 కూడా డిస్కస్ చేశాను. ప్రీవియస్ క్లాస్ అన్ని చూడండి. అండ్ మొత్తానికి ఆగస్టు 14వ తేదీ మెజారిటీని నిరూపించుకోమని చెప్పారు గవర్నర్. అండ్ ఈ లోపు పైలట్ వర్గాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ తమ వైపుకు తిప్పుకోగలిగింది. దీంతో మూజువాణి ఓటు పద్ధతిలో, వాయిస్ ఓట్ అంటాం ఇది ఇంగ్లీష్ లో, మూజువాణి ఓటు పద్ధతిలో మరి అశోక్ గెహ్లాట్ విశ్వాస తీర్మానాన్ని నెగ్గారు. మూజువాణి అంటే జస్ట్ కౌంట్ చేస్తారనమాట, ఎవరెవరు ఈ తీర్మానానికి మద్దతిస్తున్నారు. సో ముఖ్యమంత్రి సభానాయకుడు తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఆయన సభ విశ్వాసాన్ని కోరుతూ ఉన్నారు. ఎంతమంది ఆయనకు ఆమోదం తెలుపుతారు అని చెప్తే ఎవరైతే హ్యాండ్ రైస్ చేస్తారో వాళ్ళందరికీ కూడా ఎస్ గా పరిగణిస్తారనమాట. దీన్నే మూజువాణి ఓటు పద్ధతి అంటాం, లేదా వాయిస్ ఓట్ సిస్టమ్ అని అంటాం. రైట్. సో దీంతో రాజస్థాన్ లో సంక్షోభం పూర్తిగా ముగిసిపోయినట్టే. సో ఇది అంత ఇంపార్టెంట్ ఇష్యూ ఏం కాదు, కానీ ఇప్పుడు నేను చర్చించబోయేది ఇంపార్టెంట్. ఫస్ట్ థింగ్ ఏంటంటే మీరు బేసిక్స్ బాగా వస్తాయి ఇలా వినడం ద్వారా. అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం ప్రస్తుతం రాజ్యాంగంలో 5వ షెడ్యూల్లో ఉంది. భారత రాజ్యాంగంలో మొత్తం మనకు 12 షెడ్యూల్స్ అనేవి ఉన్నాయి. 12 షెడ్యూల్స్ ఉన్నాయి. మూల రాజ్యాంగంలో కేవలం 8 షెడ్యూల్స్ మాత్రమే ఉండేవి. కానీ తర్వాత వేరు రాజ్యాంగ సవరణల ద్వారా మనకు మరో 4 ఏర్పాటు చేశారు. 1వ రాజ్యాంగ సవరణ ద్వారా 9వ షెడ్యూల్ ని రాజ్యాంగంలోకి చేర్చారు. 52వ రాజ్యాంగ సవరణ ద్వారా 10వ షెడ్యూల్ ని చేర్చారు. అట్లాగే 73వ రాజ్యాంగ సవరణ ద్వారా 11, 74వ రాజ్యాంగ సవరణ ద్వారా 12వ షెడ్యూల్ ని చేర్చారు. ఇలా వేరు సవరణల ద్వారా మనకు 9, 10, 11, 12 వచ్చాయి. సో ఇవి మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఒక 10 minutes మీరు స్పెండ్ చేయగలిగితే ఈ షెడ్యూల్స్ అన్ని ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. లైఫ్ లాంగ్ గా, పర్మనెంట్ గా మనకు 12 నెలలు ఉన్నాయి, జనవరి నుంచి డిసెంబర్ వరకు. ఒక్కొక్క నెలకి ఒక్కొక్క షెడ్యూల్ ని
మీరు లింక్ చేసుకుంటూ వెళ్ళండి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ జనవరిలో మనకు మీకు ఖచ్చితంగా గుర్తుండేది సంక్రాంతి పండగ లేదా జనవరి 26 రిపబ్లిక్ డే. సంక్రాంతికి మొదటి షెడ్యూల్ కి లింక్ చేయాలి. ఇట్లా లింక్ చేసుకుంటూ వెళ్తే ఈజీగా గుర్తుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం యాంటీ డిఫెక్షన్ లా నేను డిస్కస్ చేశాను. యాంటీ డిఫెక్షన్ లా లేదా ఫిరాయింపు నిరోధక చట్టం, ఇది 10వ షెడ్యూల్. మనకు 10వ మంత్ ఏమవుతుంది, అక్టోబర్ అవుతుంది. అక్టోబర్ అనగానే మనకు గుర్తొచ్చేది ఎవరు, మహాత్మా గాంధీ. ఎందుకంటే అక్టోబర్ 2 మహాత్మా గాంధీ జయంతి. ఆ రోజు నేషనల్ హాలిడే, ఆ రోజు అంతర్జాతీయ శాంతి దినోత్సవం, ఇంటర్నేషనల్ పీస్ డేగా యుఎన్ఓ ప్రకటించింది మహాత్మా గాంధీ జయంతిని అక్టోబర్ 2. ఇది చెప్పాల్సిన పని లేదు, మీకు అందరికీ గుర్తుంటుంది. అండ్ మీరందరూ చూసుంటారు మహాత్మా గాంధీ ఎక్కడ విగ్రహం కనపడినా చేతిలో కర్ర ఉంటుంది. సింపుల్ గా లింక్ చేయండి. యాంటీ డిఫెక్షన్ లా అంటే ఒక పార్టీ నుంచి ఇంకొక పార్టీకి దూకేవాళ్ళు, అలా దూకేవాళ్ళని గాంధీజీ తన కర్రతో కొడతారు. రైట్, ఎప్పుడు ఆయన చేతిలో స్టిక్ ఉంటుంది, స్టిక్ తోటి అట్లా దూకే వాళ్ళని కొడుతూ ఉంటాడు అనమాట. సో అట్లా ఊహించండి. రేపొద్దున మనకు యాంటీ డిఫెక్షన్ అనగానే మహాత్మా గాంధీ ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి వెళ్లే వాళ్ళను ఎవరు కొడతారు అంటే మహాత్మా గాంధీ. దేంతో అంటే తన కర్రతో కొడతాడు ఆయన. సో మహాత్మా గాంధీ ఏ మంత్ లో బార్న్ అయ్యారు, అక్టోబర్ అంటే 10th మంత్, 10th షెడ్యూల్ యాంటీ డిఫెక్షన్ లా. అట్లా లింక్ చేసుకోవాలి. ఇట్లా ప్రతి నెలకి ఒక్కొక్క నెలలో మనకు ఒక్కొక్క పండుగ ఉంది. అవన్నీ మీరు లింక్ చేసుకుంటూ వెళ్తే ఒక్కసారిగా షెడ్యూల్స్ అన్ని గుర్తుపెట్టుకోవచ్చు తేలికగా. నా ఇప్పుడు ఇష్యూ ఏంటి అంటే అరుణాచల్ ప్రదేశ్ 5వ షెడ్యూల్లో ఉంది, మమ్మల్ని 6వ షెడ్యూల్ కి తీసుకెళ్ళండి అని చెప్పి అరుణాచల్ ప్రదేశ్ లో పొలిటికల్ పార్టీస్ అండ్ అరుణాచల్ ప్రదేశ్ లో స్థానిక సంఘాలు అన్ని కూడా కేంద్ర ప్రభుత్వాన్ని కోరాయి. సో ముందుగా 6వ షెడ్యూల్ చూద్దాం. 6th షెడ్యూల్లో మనకున్న ఒకే ఒక ఆర్టికల్ 244. 6th షెడ్యూల్లో ఉన్న ఒకే ఒక ఆర్టికల్ 244. దీని ప్రకారం గిరిజన ప్రాంత పాలన సాగాలి. సో గిరిజన ప్రాంతాల్లో ట్రైబల్ ఏరియాస్ లో పాలన ఎలా జరగాలి అన్నదానికి ఆర్టికల్ 244 244 లో మనకు ఆన్సర్ దొరుకుతుంది. సో ఈ షెడ్యూల్లో ప్రస్తుతం ఏ రాష్ట్రాలు ఉన్నాయంటే అస్సాం, మేఘాలయ, మిజోరం అండ్ త్రిపుర. అస్సాం, మేఘాలయ, మిజోరం, త్రిపుర. అస్సాం, మేఘాలయ, మిజోరం, త్రిపుర. సో అస్సాం అనగానే మనకు టీ గుర్తుకు రావాలి, మేఘాలయ అనగానే మేఘాలు గుర్తుకు రావాలి. దాంట్లోనే ఉంది కదా అస్సాం టీ విత్తన తేయాకు ఉత్పత్తిలో నెంబర్ 1 ప్లేస్ లో ఉంది అస్సాం. మిజోరం ఇందులో రమ్ ఉంది. అట్లాగే త్రిపుర త్రీ పూరీస్. ఇట్లా ఏ స్టేట్ అయినా మనము ఇమేజ్ ఫార్మాట్ లో మార్చుకోవాలి. అండ్ జూన్ లో మనకు ఎట్లా గుర్తుపెట్టుకోవచ్చు ఈ 6వ షెడ్యూల్లో, 6వ షెడ్యూల్ అంటే 6వ నెల జూన్ మంత్. సో జూన్ మంత్ లో మనకు స్కూల్స్ ఎప్పుడు రీఓపెన్ అవుతాయి, రైట్. సో ఈ 4 రాష్ట్రాలు గుర్తుపెట్టుకోవాలి. ఎట్లా, సో పిల్లలందరూ పొద్దున్న లేచి టీ తాగి అండ్ వస్తుంటారు, కానీ అప్పుడప్పుడే మనకు వర్షాకాలం స్టార్ట్ అవుతుంది, మేఘాలన్నీ బాగా కమ్మేసుకుంటూ ఉంటాయి. అండ్ మేఘాలన్నీ కమ్మేసుకుంటుంటే మరి పొద్దున్నే వాళ్ళు 3 పూరీలు తిని వచ్చేస్తారు, వాళ్ళందరూ రమ్కు దూరంగా ఉండాలి, రైట్. సో ఇట్లా మనం 4 రాష్ట్రాలను లింక్ చేసి గుర్తుపెట్టుకోవచ్చు. ఏమేమి చెప్పుకున్నాం, పొద్దున్న లేచి పిల్లలందరూ స్కూల్స్ రీఓపెనింగ్ కాబట్టి మరి 3 పూరీలు తిని టీ తాగి వస్తారు, కానీ అప్పుడప్పుడే మేఘాలు కమ్ముకుంటాయి, కానీ ఆ పిల్లలు ఎవరు కూడా రమ్ తాగకుండా స్కూల్ కి రావాలి. సో ఇట్లా మనం ఏదో లింక్ చేసుకుంటే ఈజీగా గుర్తుంటుంది. 4 రాష్ట్రాలు గుర్తుంటాయి, అస్సాం, మేఘాలయ, మిజోరం, త్రిపుర. ఆర్టికల్ 244 ఈ రాష్ట్రాలలో ఉండే గిరిజన ప్రాంతాల పాలనకు సంబంధించిన అంశాలను ఇది డిస్కస్ చేస్తుంది 6వ షెడ్యూల్. ఈ షెడ్యూల్ ప్రస్తుతం ఈ 4 రాష్ట్రాలకు వర్తిస్తుంది. మొత్తం ఈ రాష్ట్రాలలో 10 ఆటోనమస్ డిస్ట్రిక్ట్స్ అనేవి ఉన్నాయి. ఆటోనమస్ డిస్ట్రిక్ట్స్ లేదా స్వయం ప్రతిపత్తి జిల్లా కౌన్సిల్ అని చెప్పుకోవచ్చు, ఏడీసీస్ అన్నమాట. స్వయం ఆటోనమస్ అంటే స్వయం ప్రతిపత్తి, స్వయం అంటే కొన్ని అంశాల్లో వాళ్ళ నిర్ణయాలు తీసుకోవచ్చు. స్వయం ప్రతిపత్తి జిల్లా కౌన్సిల్, ఆటోనమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్స్ అన్నమాట. అక్కడ నిర్ణయాలు అవే తీసుకుంటాయి. అలాగే మరి ప్రతి స్వయం ప్రతిపత్తి జిల్లా కౌన్సిల్ కు మనకు ఒక ప్రాంతీయ మండలి కూడా ఉంటుంది, రీజనల్ కౌన్సిల్ కూడా ఉంటుంది, ప్రాంతీయ మండలి కూడా ఉంటుంది, ప్రాంతీయ మండలి కూడా ఉంటుంది. సో ఇట్లా మరి ఈ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో వీటికి శాసన న్యాయపరమైన అధికారాలు కూడా ఉంటాయి. సో అంటే ఏంటి, శాసన అంటే కొన్ని శాసనాలు చేయగలదు,
తమ అవసరాలకు అనుగుణంగా కొన్ని చట్టాలను చేయగలదు. అలాగే న్యాయపరమైన కొన్ని అధికారాలు కూడా వాటికి ఉంటాయి. సో ఏ బాడీస్ కి ఇట్లాంటి అధికారాలు అనేవి ఉండవు, వీటికి ఇస్తారనమాట. ఇది 6వ షెడ్యూల్ చేరడం వల్ల వచ్చే లాభము, రైట్. అట్లాగే ఇందులో మనకు ఒక చిన్న ప్రొవిజన్ కూడా గుర్తుపెట్టుకోండి. 371 క్లాజ్ ఏ ప్రకారం 371 క్లాజ్ ఏ ప్రకారము నాగాలాండ్ శాసనసభ ఆమోదిస్తేనే పార్లమెంట్ చట్టాలు అమలవుతాయి. నాగాలాండ్ లో ఉన్న మరొక ప్రత్యేకమైన అధికారం ఇది. మొన్న మనం నాగాలాండ్ సమస్యను పూర్తిగా నేను కంప్లీట్ గా డిస్కస్ చేశాను. ప్రస్తుతం నాగాలాండ్ ఆ నాగా ట్రైబులకు సంబంధించి ఒక వివాదం అనేది కొనసాగుతూ ఉంది. దీనికి సంబంధించి మనకు 2-3 డేస్ గా న్యూస్ పేపర్స్ లో వస్తూనే ఉంది. ఈ రోజు కూడా హిందూ పేపర్ లో దీనికి సంబంధించిన ఆర్టికల్ ఫస్ట్ పేజీలోనే వచ్చింది, చూడండి, ఢిల్లీ ఎడిషన్ లో. సో నాగాలాండ్ శాసనసభ ఆమోదిస్తేనే పార్లమెంట్ చట్టాలు అమలవుతాయి, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. సో ఆర్టికల్ 244 వచ్చింది చర్చలోకి, ఆర్టికల్ 371 ఈ కూడా గుర్తుపెట్టుకోండి. సో 6వ షెడ్యూల్ లో ఉండడం వల్ల లాభాలు ఏంటంటే స్వయం ప్రతిపత్తి ఉన్న జిల్లా కౌన్సిల్ ఏర్పడతాయి. ఈ జిల్లా కౌన్సిళ్లలో ఒక్కొక్క మనకు జిల్లా కౌన్సిల్ కు ప్రత్యేకంగా ఒక ప్రాంతీయ మండలి అనేది ఉంటుంది. ఈ ప్రాంతీయ మండలకు శాసన న్యాయపరమైన అధికారాలు ఉంటాయి. అండ్ ఇట్లాంటి స్పెషల్ అడ్వాంటేజ్ 6వ షెడ్యూల్లో ఉంది. కానీ అరుణాచల్ ప్రదేశ్ ఏంటి ఇప్పుడు 5వ షెడ్యూల్లో ఉంది. అరుణాచల్ ప్రదేశ్ ప్రస్తుతం ఏ షెడ్యూల్లో ఉందంటే 5వ షెడ్యూల్లో ఉంది, రైట్. 5వ షెడ్యూల్లో ఉంది. ఇక్కడ స్థానిక గిరిజనులకు ప్రత్యేకమైన హక్కులు అంటూ ఏమీ రావు, ప్రత్యేక హక్కులు ఏమీ రావు అన్నమాట ఈ స్థానిక గిరిజనులకు. 5వ షెడ్యూల్ ప్రకారము మరి గిరిజన సలహా మండలి ఏర్పాటు చేస్తారు. ఓకే, గిరిజన సలహా మండలి ఏర్పాటు చేస్తారు. కానీ ప్రాంతీయ మండళ్ళు అట్లాగే జిల్లా మండళ్ళు, ఆటోనమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్, ఇంతకుముందు చెప్పిన స్వయం ప్రతిపత్తి జిల్లా కౌన్సిల్ అనేవి ఇందులో ఉండవు. కేవలము గిరిజన సలహా మండలి అనేది మాత్రమే ఉంటుంది. 5వ షెడ్యూల్లో ఉండే రాష్ట్రాలకు ఉండే ఒకే ఒకటి ఏంటి అంటే గిరిజన సలహా మండలి. ఓకే, సలహా మండలి ఇది మాత్రమే ఉంటుంది, ఇంకేమీ ఉండవు అన్నమాట, రైట్. సో ఇది మనకు అరుణాచల్ ప్రదేశ్ సంబంధించిన ఇష్యూ. సో రానున్న కాలంలో ఇది మరింతగా మనకు వార్తల్లో నిలుస్తుంది కాబట్టి ఇప్పటి నుంచే దీన్ని క్రమం తప్పకుండా ఫాలో అయితే బాగా ఉంటుంది. నెక్స్ట్ 8th షెడ్యూల్లో మరిన్ని భాషలను చేర్చాలని సూచన చేశారు. ఎవరు అంటే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బాబ్డే, రైట్. సో 8th షెడ్యూల్లో మరిన్ని చేర్చండి అని చెప్పారు. 1963లో అధికార భాషా చట్టం సవరణ చేయండి అని చెప్పి కూడా సూచించారు, రైట్. సో మరిన్ని స్థానిక భాషలను ఇందులో చేర్చండి అని చెప్పి ఆయన చెప్పారు. కారణం ఏంటంటే మనకు ఎన్వైర్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ నోటిఫికేషన్ 2020 రిలీజ్ అయింది. సో చాలా సమగ్రంగా దీన్ని మనం ఏదైనా క్లాస్ లో నేను డిస్కస్ చేస్తాను. ఇప్పుడు ఇది చాలా పెద్ద వివాదంగా ఉంది. సో ఎన్వైర్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ నోటిఫికేషన్ అనేది 2020 రిలీజ్ అయింది. 8వ షెడ్యూల్లోని అన్ని భాషల్లో దీన్ని ప్రచురించాలి అని చెప్పి మనకి ఇటీవలే ఢిల్లీ హైకోర్టు తీర్పు చెప్పింది. 8వ షెడ్యూల్లో మనకి ఎన్ని భాషలు ఉన్నాయంటే 22 భాషలు ఉన్నాయి. ఈ అన్ని 22 భాషల్లో దీన్ని అందుబాటులోకి తీసుకురండి అని చెప్పి ఢిల్లీ హైకోర్టు చెప్పింది. దీనిని కేంద్ర ప్రభుత్వము సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. 22 భాషల్లో తీసుకురావడం పాసిబిలిటీ అనే అంశంపై దానిపై సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సో ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ఏం చేసింది అని అంటే మరి అన్ని భాషల్లో అధికార భాష సవరణ కూడా చేపట్టండి, అన్ని స్థానిక భాషలకు ప్రాధాన్యం కల్పించండి అని చెప్పి సూచించింది. ఇది ఇందులో ఉండే అంశం. సో ఇందులో సంబంధించి మనకు జీకే బిట్స్ చూసుకుంటే ఆర్టికల్ 343. సో ఈ రోజు మనకు డిస్కషన్ లో చాలా ఆర్టికల్స్, చాలా షెడ్యూల్స్ వచ్చాయి. అలాగే మన పార్ట్ 18 కూడా వచ్చింది, ఎమర్జెన్సీ. ఈ ఆర్టికల్ 343లో కేంద్ర అధికార భాషకు సంబంధించిన వివరణ ఉంది. కేంద్ర అధికార భాషకు సంబంధించిన వివరణ ఉంది. హిందీ ఇంగ్లీష్ అనేవి కేంద్ర అధికార భాషలుగా కొనసాగుతాయి. అయితే మనకు 8వ షెడ్యూల్లో మూల రాజ్యాంగంలో కేవలం 14 భాషలు మాత్రమే ఉండేవి. అయితే 1967వ సంవత్సరంలో మనకు 21వ రాజ్యాంగ సవరణ ద్వారా సింధు భాషని 15వ భాషగా చేర్చారు. సో 21-15 గుర్తుపెట్టుకోవాలి. 1967లో 21వ రాజ్యాంగ సవరణ ద్వారా మరి 15వ భాషగా సింధు భాషని చేర్చారు. ఆ తర్వాత 71వ రాజ్యాంగ సవరణ ద్వారా మనకు
మరో 4 భాషలను చేర్చారు. మరో 3 భాషల్ని చేర్చారు. కొంకణి, మణిపురి, నేపాలి. కొంకణి, మణిపురి, నేపాలి 1992లో కొంకణి, మణిపురి, నేపాలి 3 భాషలను చేర్చారు. దీంతో మొత్తం భాషల సంఖ్య 18కి పెరిగింది. సో ఈ 71, 90, 21 కలిపితే మనకు 92 వస్తుంది. ఈ 92వ రాజ్యాంగ సవరణ ద్వారా 2004వ సంవత్సరంలో మరో 4 భాషలను యాడ్ చేశారు. బోడో, డోగ్రీ, మైథిలి సంతాలి అనే లాంగ్వేజ్. బోడో, డోగ్రీ, మైథిలి అండ్ సంతాలి అనే లాంగ్వేజెస్ ని యాడ్ చేశారు. దీంతో మొత్తం 8వ షెడ్యూల్లో మనకు భాషల సంఖ్య 22కు పెరిగింది. రైట్. సో ఇది దీనికి సంబంధించిన అంశము. అండ్ ఎకానమీ ఇష్యూకు వెళ్తున్నాను నేను ఇప్పుడు. ఎకానమీ ఇష్యూ. సో రైతులకు తమ రుణ పరిమితిని పెంచుకునే ఆప్షన్ ను ఆన్లైన్ లో కనిపించింది ఎస్బీఐ. ఓకే, సింపుల్, ఏం లేదు. కిసాన్ క్రెడిట్ కార్డ్ అని ఉంటుంది. కిసాన్ క్రెడిట్ కార్డ్, రైట్. వ్యవసాయానికి తక్కువ వడ్డీతో బ్యాంకు నుంచి రుణం ఇచ్చే ఏర్పాటు. కిసాన్ క్రెడిట్ కార్డు ఉంటే రైతులకు బ్యాంకులు రుణాలు ఇస్తాయి. ఇది మనకు పథకం. ఈ పథకం ఎప్పుడు స్టార్ట్ అయింది భారతదేశంలో అంటే 1998లో స్టార్ట్ అయింది. కిసాన్ క్రెడిట్ కార్డ్ పథకం ఏ సంవత్సరం స్టార్ట్ అయింది అంటే 1998లో. ఎందుకు స్టార్ట్ చేశారు 1998లో కిసాన్ క్రెడిట్ కార్డ్ అని అంటే సంస్థాగత రుణాలు పెంచడానికి. సంస్థాగత లోన్స్ రుణాలు. సంస్థాగత రుణాలు అంటే ఏంటి? సంస్థాగత రుణాలు అంటే మనకు బ్యాంకులు ఇచ్చే రుణాలని సంస్థాగత రుణాలు అంటాం. అంటే ఈ బ్యాంకులు ప్రభుత్వ నియమ నిబంధనలకు లోబడి రుణాలు అనేవి ఇస్తాయి. ప్రభుత్వం ఎంత ఇంట్రెస్ట్ ఇవ్వమంటే అంత ఇంట్రెస్ట్ ఇస్తాయి. అలాగే ఏదైనా ప్రభుత్వం రుణమాఫీకి హామీ ఇచ్చిందంటే మరి రైతులు తీసుకున్న రుణాలన్నీ మాఫీ అవుతాయి. ఎందుకంటే ఈ బ్యాంకులన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నియమ నిబంధనలకు లోబడి పనిచేస్తాయి. ఇట్లాంటివన్నీ సంస్థాగత రుణాలు లేదా ఇన్స్టిట్యూషనల్ లోన్స్ అని అంటాం ఇంగ్లీష్ లో. ఇవి చాలా మంచివి రైతుకు. ఈ తరహా రుణం అనేది రైతుకు చాలా మేలు చేకూర్చేది. కానీ మనకు సంస్థాగతం కాని రుణాలు ఉన్నాయి, నాన్ ఇన్స్టిట్యూషనల్ లోన్స్ అని. ఆయా ఊర్లలో ఉండే పెద్ద ధనవంతులు అన్నమాట. ధనవంతులు వాళ్ళందరూ వడ్డీకి ఇస్తారు. డిసడ్వాంటేజ్ ఏంటి? ఈ ధనవంతులు ఇచ్చే లోన్స్ అంటే చాలా ఎక్కువ వడ్డీ ఉంటుంది. అలాగే ప్రభుత్వం రుణాలను మాఫీ చేసినా కూడా ఆ మాఫీ వీళ్ళకు వర్తించదు, వీళ్ళు ఎట్లాగో వసూలు చేస్తారు. సో ఇదన్నమాట. మరి రైతులకు సంస్థాగత రుణాలు ఎక్కువగా అందించాలన్న ఉద్దేశంతో 1998లో ప్రభుత్వము కిసాన్ క్రెడిట్ కార్డును ప్రవేశపెట్టింది. రైట్. సో ఈ కిసాన్ క్రెడిట్ కార్డు పరిమితి ఉంటుంది. కొన్ని రైతులకు ₹1,00,000 ఇస్తాము, ఇదే మీ లిమిట్, ఇంతకు మించి మీకు రాదు అని చెప్తారు. అయితే ఈ లిమిట్ ను రైతు పెంచుకునేందుకు అవకాశం ఉంది. ఇలా పెంచుకోవాలంటే రైతు ఎస్బీఐకి వెళ్ళాలి. ఎస్బీఐకి వెళ్ళి తన లిమిట్ అనేది పెంచుకోవాలి. ఇప్పుడు భౌతికంగా బ్యాంకుకు వెళ్లకుండా మరి ఈ రైతు తన ఇంట్లోనే ఉంటూ ఆన్లైన్ లోనే కేవలం 4 క్లిక్స్ తోటే రుణ పరిమితిని పెంచుకునే వీలును ఎస్బీఐ కల్పించింది. రైట్. సో బ్యాంకుకు వెళ్లకుండానే కిసాన్ క్రెడిట్ కార్డు రుణ పరిమితిని పెంచుకునే అవకాశాన్ని ఎస్బీఐ అందించనుంది. దేని ద్వారా అందించనుంది అంటే YONO కృషి అనే ఒక యాప్ ద్వారా అందించనుంది. YONO. సో ఈ YONO అంటే ఏంటి? YONO అని అంటే యు ఓన్లీ నీడ్ వన్. YONO అంటే యు ఓన్లీ నీడ్ వన్. రైట్. సో ఇది ఒక డిజిటల్ బ్యాంకింగ్ ప్లాట్ఫామ్. YONO అనేది డిజిటల్ బ్యాంకింగ్ ప్లాట్ఫామ్. ఇది ఎస్బీఐ 2017లో ప్రారంభించింది. యోయోని ఎస్బీఐ 2017లో ప్రారంభించింది. ఈ రోజు మన డిస్కషన్ లో 2017 రావడం ఇది రెండవసారి. మొదటిసారి ఎప్పుడు వచ్చింది? మనకు ILO చేసిన తీర్మానాన్ని ఇండియా 2017లో ఆమోదించింది. అలాగే 2017లో ఎస్బీఐ యోయోను తీసుకొని వచ్చింది. 24th February 2017 మనకు ఈ యోయో ప్లాట్ఫామ్ ను తీసుకొని వచ్చింది. నాటి ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ దీన్ని ప్రారంభించారు. రైట్. సో ఈ యోనో అనే కృషి, రైట్, యోనో అనే కృషి అనే ఒక వర్షన్ లోకి వెళ్ళి రైతులు తమ రుణ పరిమితిని పెంచుకునేందుకు ఆస్కారం అనేది ఉంటుంది.
రైట్, ఇది దీనికి సంబంధించింది. అండ్ నెక్స్ట్ పర్యావరణ అంశాలు. సో జంతు మనిషి సంఘర్షణకు తగ్గించడానికి సీడ్ బాంబ్స్ ఉపయోగించాలని చెప్పి నిర్ణయించారు. సీడ్ బాంబ్స్. సో ఇది ఎక్కడ న్యూస్ లో వచ్చిందంటే మనకు ఒరిస్సాలో అత్తాఘర్ ఫారెస్ట్ డివిజన్, అత్తాఘర్ అడవి డివిజన్ లో ఫారెస్ట్ డివిజన్ లో ఏనుగులకు ఆహారంగా సీడ్ బాంబు ఇవ్వాలని నిర్ణయించారు. ఏనుగులకు ఆహారంగా సీడ్ బాంబులు ఇవ్వాలి అని చెప్పి నిర్ణయించారు. మరి ఏంటి సీడ్ బాంబులు అంటే? కంపోస్ట్. దీంట్లో ఏమేమి ఉంటాయి? సీడ్ బాంబ్ అంటే ఏముంటుందంటే కంపోస్ట్ ప్లస్ క్లే అంటే బంకమన్ను ప్లస్ విత్తనాలు, రైట్, విత్తనాలు. ఈ 3 కలిపి ఏర్పాటు చేయడమే సీడ్ బాంబ్ అని అంటాం దీన్ని. సో గోడలు, ఫెన్సింగ్లు, అలాగే రైల్వే లైన్ దగ్గర వీటిని చల్లేస్తారు. ఈ సీడ్ బాంబుల్ని చల్లేస్తారు అన్నమాట. దీంట్లో కంపోస్ట్, బంకమన్ను, విత్తనాలు కలిపిన ఆ మిశ్రమాన్ని మనకు గోడలు, ఫెన్సింగ్లు, రైల్వే లైన్లలో చల్లుతూ ఉంటారు. ఈ విత్తనాలకు కంపోస్ట్ అనేది ఒక పోషకాహారంగా ఉపయోగపడుతుంది. అండ్ ఇవి మొలకలుగా వస్తాయి. దీన్ని బంకమన్ను గట్టిగా ఉంచుతుంది, గట్టితనాన్ని ఇస్తుంది అనమాట. సో అప్పుడు దీన్ని తెంపడం కష్టంగా ఉంటుంది, జంతువులకు తెంపలేవు. పైగా ఇవి వాటికి ఆహారంగా కూడా ఉపయోగపడతాయి. సో ఈ ఉద్దేశంతో సీడ్ బాంబులను నెంబర్ 1 సీడ్ బాంబుల ద్వారా ఆహారాన్ని అందించవచ్చు, ప్రొటెక్షన్ కూడా చేసుకోవచ్చు. ఈ సీడ్ బాంబులను హెలికాప్టర్లు, డ్రోన్లను ఉపయోగించి కూడా చల్లుతూ ఉంటారు. అట్లా చల్లితే దీన్ని ఏరియల్ సీడింగ్ అంటారు. ఏరియల్ సీడింగ్. సో ఇవి కూడా అడుగుతున్నారు, ఏరియల్ సీడింగ్ అంటే ఏంటి, సీడ్ బాంబులు అంటే ఏంటి అని కూడా అడుగుతారు ఎగ్జామినేషన్ లో. ఏరియల్ సీడింగ్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ రాజస్థాన్ లో ఉదయపూర్ లో, హర్యానాలో ఆరావళి పర్వత ప్రాంతంలో ఏరియల్ సీడింగ్ ద్వారా సీడ్ బాంబులను వదిలారు, రైట్. సో ఇటీవలి కాలంలో భారత్ లో ఏనుగులు మనిషి సంఘర్షణ అనేది పెరుగుతూ వస్తుంది. అండ్ దీన్ని నివారించడానికి కేంద్ర ప్రభుత్వం మనకి ఇటీవల ఏం చేసింది, సురక్ష అనే ఒక పోర్టల్ ను కూడా ప్రారంభించింది. రైట్. సో ఇది మనకి ఎకానమీ ఇష్యూ. అండ్ పర్సన్స్ ఇన్ న్యూస్ లో నరేంద్ర మోడీ ఈ రోజు మళ్ళీ న్యూస్ లో ఉన్నారు. భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, రైట్. సో నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని అధిక కాలం పాటు నిర్వహిస్తున్న నేతగా మరి ఆయన ఇప్పుడు ప్రస్తుతం వార్తలు నిలిచారు. ఎందుకంటే ఆయన 3 సార్లు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. 12 సంవత్సరాలు గుజరాత్ సీఎం గా ఉన్నారు. ప్రధానిగా గత 6 ఏళ్లుగా ఉంటూ వస్తున్నారు. 12 సంవత్సరాలు గుజరాత్ ముఖ్యమంత్రిగా, గత 6 ఏళ్లుగా భారతదేశ ప్రధానమంత్రిగా ఉన్నారు. దీంతో మొత్తం 18 years 306 days ఆయన ప్రభుత్వాన్ని నడుపుతూనే ఉన్నారు. గత 18 సంవత్సరాలు 306 రోజులుగా అటు గుజరాత్ లోనో లేదా ఇటు కేంద్రంలోనో ప్రభుత్వాన్ని నడుపుతూ ఉన్నారు. మనం గాన భారతదేశం మొదటి ప్రధాని నెహ్రూ తీసుకుంటే 16 years 286 days ఆయన ప్రభుత్వాన్ని నడిపారు. అలాగే ఇందిరాగాంధీని గాన తీసుకుంటే 15 years 350 days ఆవిడ ప్రభుత్వాన్ని నడిపారు. వీళ్ళిద్దరు కూడా ఎప్పుడు ముఖ్యమంత్రి పదవిని చేపట్టలేరు, రైట్. అలాగే మనం గాన ముఖ్యమంత్రిలో తీసుకుంటే జ్యోతి బసు పశ్చిమ బెంగాల్ కైనా దాదాపు 23 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా పనిచేశారు. అలాగే పవన్ చామ్లింగ్ సిక్కిం ముఖ్యమంత్రి పవన్ చామ్లింగ్ ఆయన సిక్కిం ముఖ్యమంత్రిగా చాలా కాలం కొనసాగారు. అయితే వీళ్ళు ఎప్పుడు కూడా ప్రధానిగా పనిచేయలేదు అనమాట. నరేంద్ర మోడీ అటు ముఖ్యమంత్రిగా పనిచేశారు, ఆ తర్వాత ప్రధానమంత్రిగా పనిచేశారు. అయితే చాలా మంది ఉన్నారు ఇట్లా మనకు ముఖ్యమంత్రిగా చేసి ప్రధానమంత్రిగా చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇప్పటి వరకు. మనకు మీరు కానీ తీసుకుంటే మొరార్జీ దేశాయ్ చేశారు, అట్లాగే విపి సింగ్ చేశారు, పివి నరసింహారావు చేశారు, దేవగౌడ చేశారు, నరేంద్ర మోడీ చేశారు. అట్లాగే ఈ విధంగా ముఖ్యమంత్రిగా చేసి ప్రధానమంత్రి అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలా కాకుండా నేరుగా ప్రధాని అయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మన్మోహన్ సింగ్ నేరుగా ప్రధానమంత్రి అయ్యారు, ఆర్థిక శాఖ మంత్రిగా చేశారు కానీ ఎక్కడా ముఖ్యమంత్రిగా చేయాల. అట్లాగే రాజీవ్ గాంధీ, అలాగే ఇందిరాగాంధీ, అలాగే నెహ్రూ అండ్ ఇట్లాంటి వాళ్ళు నేరుగా ప్రధానమంత్రి అయ్యారు. చంద్రశేఖర్ నేరుగా ప్రధానమంత్రి అయిన ముఖ్యమంత్రి కాలేదు. ఈ విధంగా అలా ఉన్నారు, ఇలా ఉన్నారు. మనకి అవన్నీ మీరు ఎకానమీలో చదవచ్చు, రైట్. సో నెక్స్ట్ ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కరెంట్ అఫైర్స్ అండ్ రెగ్యులర్ గా ఇంకా అప్డేట్ చేస్తాం. సో
మనం తెలంగాణ పరిశీలిస్తే తెలంగాణలో మనకు రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం కొండకల్ గ్రామం ఇక్కడ మనకు మేధా సంస్థ ఇది తెలంగాణ వ్యక్తి పెట్టిన సంస్థనే మేధా సంస్థ రైల్ కోచ్ పరిశ్రమ ఏర్పాటు చేయనుంది. రైల్ కోచ్ పరిశ్రమ రైట్. మొత్తం 106 ఎకరాలలో దీన్ని నిర్మిస్తున్నారు. 106 ఎకరాలలో 40 ఎకరాలేమో కొండకల్ పరిధిలో, ఇంకొక 66 ఎకరాలు వెల్లిమల గ్రామ పరిధిలో రానుంది అనమాట. 40 ఎకరాలు కొండకల్ పరిధిలో, 66 ఎకరాలు వెల్లిమల గ్రామ పరిధిలో. సో ఈ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ప్రైవేట్ రంగంలో దేశంలోనే అది పెద్దది. ఇది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ప్రైవేట్ రంగంలో దేశంలోనే అతిపెద్ద రైల్వే కోచ్ ఫ్యాక్టరీని తెలంగాణలో రంగారెడ్డి జిల్లాలో శంకర్పల్లి మండలం కొండకల్ గ్రామంలో 106 ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తూ ఉన్నారు. మేధా అనే సంస్థ నిర్మిస్తూ ఉంది. సో ఇక్కడ కోచ్లు, మెట్రో రైళ్లు, మోనో రైళ్లు కూడా తయారవుతాయి. సో ఇది దీనికి సంబంధించిన అంశం. అట్లాగే నెక్స్ట్ న్యూస్ ఇష్యూ, తెలంగాణ సోనా మనకు 15048 రకానికి చెందింది. 15048 రకానికి చెందిన తెలంగాణ సోనాను అంతర్జాతీయ స్థాయిలో బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ చేయడానికి ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ISB-తో ఒప్పందం అనేది కుదిరింది. రైట్. సో ఇది దీనికి సంబంధించిన న్యూస్. అండ్ ఇంకొక న్యూస్ ఇష్యూ ఉంది తెలంగాణలో. ఇబ్రహీంపట్నంలో BDL యూనిట్ ఏర్పాటైంది. హైదరాబాద్ సమీపంలో ఉండే ఇబ్రహీంపట్నంలో చాలా ప్రాంతాల్లో ఉన్నాయి. హైదరాబాద్ సమీపంలో ఉండే ఇబ్రహీంపట్నంలో BDL యూనిట్ ఒకటి ఏర్పాటు చేశారు. విర్చువల్ పద్ధతిలో మరి ఢిల్లీ నుంచే దీన్ని ప్రారంభించారు. ఏం చేస్తుంది అంటే అధిక ఉష్ణోగ్రతలను తట్టుకునే కార్బన మిశ్రమ లోహ తయారీ యూనిట్ ఇది. సో అధిక ఉష్ణోగ్రతలను తట్టుకునే కార్బన మిశ్రమ తయారీ యూనిట్ ను హైదరాబాద్ సమీపంలో ఇబ్రహీంపట్నంలో ఏర్పాటు చేశారు. భారత్ డైనమిక్స్ లిమిటెడ్ BDL. సో ఆత్మనిర్భర్ భారత్ లో దేశీయంగా ఉత్పత్తి చేసేందుకు ఈ యూనిట్ ఉపయోగపడుతుంది. ఇవి తెలంగాణ న్యూస్. అండ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ ఇష్యూస్. రైతు భరోసా కేంద్రం వద్దే ఆహార శుద్ధి, ప్రాథమిక ఆహార శుద్ధి అన్నమాట. ప్రాథమిక బేసిక్ ఫుడ్ ప్రాసెసింగ్ అంటాం. ఆహార శుద్ధిని చేయాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము నిర్ణయించింది. సో ఎక్కడ రైతు భరోసా కేంద్రాల వద్దే ప్రాథమిక స్థాయిలో ఫుడ్ ప్రాసెసింగ్ ను చేసే వ్యవస్థను ఆంధ్రప్రదేశ్ లో ప్రవేశపెట్టున్నారు. మరి అసలు రైతు భరోసా కేంద్రాలంటే ఏంటి? రైతు భరోసా కేంద్రాలంటే రైతులకు శిక్షణ, విజ్ఞాన కేంద్రాలుగా ఉపయోగపడడంతో పాటు విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు అన్ని కూడా వీళ్ళకి ఇక్కడ అందుబాటులో ఉంచుతుంది. వీటినే రైతు భరోసా కేంద్రాలు అంటాం. అట్లాగే కాల్ సెంటర్, ఇక్కడ కాల్ సెంటర్ కూడా ఏర్పాటు చేస్తారు రైతు భరోసా కేంద్రం వద్ద. కాల్ సెంటర్ ద్వారా రైతులు తగిన సూచనలు, సలహాలు కూడా తీసుకోవచ్చు అన్నమాట. సో మరి ఈ రైతు భరోసా కేంద్రాలు అంటే మరొకసారి చెప్తున్నా, శిక్షణా తరగతులుగా, విజ్ఞాన కేంద్రాలుగా రైతు భరోసా కేంద్రాలు పనిచేస్తాయి. విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు సో ప్రభుత్వం ఈ గ్యారంటీగా ఉంటుంది అనమాట. ఇక్కడ తీసుకునే విత్తనాలు, పురుగు మందులు, ఎరువులకు ప్రభుత్వము గ్యారంటీగా ఉంటుంది. కాల్ సెంటర్ ద్వారా రైతులు సూచనలు, సలహాలు కూడా అందిస్తూ ఉంటారు. ఈ రైతు భరోసా కేంద్రాల వద్దే మరి గోడౌన్లు, గ్రేడింగ్ ఎక్విప్మెంట్, సార్టింగ్ పరికరాలు అందుబాటులోకి తెచ్చి ప్రాథమిక స్థాయిలోనే శుద్ధి చేయాలి అని చెప్పి నిర్ణయించారు. అంటే రైతులకు ఉపయోగపడే చర్యగా మనం చెప్పొచ్చు. సో తర్వాతి దశలో మనకు ప్రాసెసింగ్ యూనిట్స్ ఉంటాయి. సో రైతు భరోసా కేంద్రాల ద్వారా బేసిక్ ఫుడ్ ప్రాసెసింగ్ జరుగుతుంది. తర్వాతి దశలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఉంటాయి. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇంకా ఏం చేసింది అంటే ప్రతి మండలానికి ఒక కోల్డ్ స్టోరేజ్, అలాగే గిరిజన ప్రాంతాల్లో గోడౌన్లు, కోల్డ్ స్టోరేజ్ గిరిజన ప్రాంతాల్లో. అలాగే ప్రతి నియోజకవర్గంలో ఒక ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ప్రారంభించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము నిర్ణయించింది. రైట్. సో ఇది దీనికి సంబంధించిన ఇష్యూ. నెక్స్ట్
ఇంకొక చిన్న ఇష్యూ ఉంది, ఒక అపాయింట్మెంట్ రమణారెడ్డి. ఆంధ్రప్రదేశ్ గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్ లిమిటెడ్, ఆంధ్రప్రదేశ్ గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్ లిమిటెడ్, దీనికి సిఇఓగా అంటే కార్యనిర్వాహక అధికారిగా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా మనకు రమణారెడ్డి నియామకం అయ్యారు. రైట్. సో ఇది మనకు ఈ రోజు కరెంట్ అఫైర్స్. దీనికి సంబంధించిన పీడిఎఫ్ ఉంది, దాన్ని మీరు తీసుకోవచ్చు.